మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం వేరువేరుగా విజయవాడలోని మహిళా కోర్టుని అభ్యర్థించారు. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇప్పించండి అని చెప్పి ముందస్తు బెయిల్కి ఏమొచ్చేసి వాళ్ళు పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించినటువంటి కోర్టు ఏం చెప్పిందంటే పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసుల్ని కౌంటర్లు దాఖలు చేయమని చెప్పింది. పోలీసులు ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తారో తెలుసు కదా. సో వీళ్ళకి బెయిల్ రాకుండానే మ్యాక్సిమం కౌంటర్ దాఖలు చేస్తారు. సో అమ్మాయి మేఘన ఎవరైతే ఉన్నారో పెద్ద కోడల మేఘనని వీళ్ళు పెట్టినటువంటి టార్చర్ అంతా ఇంత కాదు. అమ్మాయిని మతం మార్చడానికి ఎన్ని తీవ్రంగా ప్రయత్నాలు చేశారంటే చంపేయాలని కూడా ప్రయత్నాలు చేశారు. అంటే ఆ కోపం మనకు వచ్చేస్తుంది వీళ్ళకి. హైదరాబాద్ నర్సింగ్లోని వాళ్ళకు ఉన్నటువంటి ఒక విల్లాలో చంపాలని చూశారట మతం మారకపోతే. ఈ అమ్మాయి దీపాలు పెట్టి అగరబత్తులు వెలిగిస్తే శవం దగ్గర ఉన్నటువంటి కంపు వాసన వస్తుందని చెప్పి అవహేళన చేసేవాళ్ళు. చివరికి ఈ అమ్మాయి ఆ ఇంట్లో కాపురం చేయాలి అంటే 5 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావాలి. అలాగే దాంతోపాటు ఫార్చునర్ కారు, అత్తకిన్ను ఆడపడుచులకి హారాలు, వజ్రాల హారాలు ఇవ్వాలంట. పైగా ఆడికి ఎవరైతే రాజీ ఉన్నాడో ఈ జోగి రమేష్ కొడుకు పెద్ద కొడుకు రాజేష్కి కొన్ని వ్యాధులు ఉన్నాయంట. ఆ విషయం కూడా పాపకి చెప్పలేదు. అది కాకుండా ఈ మతం మారినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పలేదంట. పైగా ఈ అమ్మాయిని మతం మారమని ఒత్తిడి, తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పైగా వీళ్ళు రాజకీయంగా బలమైనటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యేసరికి వాళ్ళు అధికారంలో లేరు. అధికారంలో ఉంటే అమ్మాయిని ఎప్పుడో చంపేసి కేసులు వాళ్ళ మీద లేకుండా చేసుకునేవాళ్ళు. పైగా ఈ పెద్ద మనిషి అంతకుముందు ఇతని మీద వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి తనకి సంబంధం లేదని చెప్పి దుర్గమ్మ మీద కొట్టేసాడు జోగి రమేష్. అంటే ఇదంతా హిందువుల మనోభావాలంటే అంత లెక్కలేదు వీళ్ళకి. వాళ్ళు ఎలాగో దేవుడిని నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దుర్గమ్మ మీద అయినా ఒట్టేస్తారు, వెంకటేశ్వర స్వామి మీద అయినా ఒట్టేస్తారు వీళ్ళు. దానికి కూడా ఇప్పుడు వివరణ ఇవ్వాలి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు, మళ్ళీ వీళ్ళు ప్రజాప్రతినిధులు. దీనికి మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడట్లేదేమో మరి. ఇంతకుముందు కూడా సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళి ఎలాంటి మాట్లాడాడు, చిన్న పిల్లడు చంపేస్తే పాపం మర్డర్ కేసు పెడుతున్నారు. మరి సీతారాం, తమ్మినేని సీతారాం కూడా భూ కబ్జాలు చేశాడు. మరి ఆయన ఏమంటాడు, ఏదో చిన్నదే 1 ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు 100 ఎకరాలు కబ్జాలు చేసుకుంటే ఆ మాత్రం దానికే అరెస్ట్ చేసేస్తారా అనాల్సిందే. మరి వీళ్ళు ఒక్క కోడల్ని చంపడానికి ప్రయత్నం చేస్తేనే ఈ విధంగా మీరు అరెస్ట్ చేసేస్తారా అంటాడా? దీని గురించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందరూ.